ఈ న్యూ ఇయర్ వేళ మురారి సినిమా రిలీజ్ చేశారు. సో మరి ఈ సినిమా సందర్భంగా ఈ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ గారు మాత్రం ఆ సినిమా షూటింగ్ అప్పుడు జరిగినటువంటి కొన్ని స్వీట్ మెమరీస్ని ఆయన షేర్ చేసుకున్నారు ట్విట్టర్ వేదికగా. సో మరి ఒక సినిమా షూటింగ్ అనేది మామూలు విషయం కాదు. ఒక రోజు 2 రోజులు, 1 నెల 2 నెలల్లో అయిపోయేది కాదు. దాదాపు ఒక సినిమాని తీయాలంటే ఏ డైరెక్టర్కైనా కూడా 1 నుంచి 2 సంవత్సరాలు, ఇంకా పెద్ద సినిమా భారీ లెవెల్లో తీస్తున్నారంటే 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా తీసిన రోజులు కూడా ఉన్నాయి. సో మరి అప్పట్లో మాత్రం ఇప్పుడు ఈ జనరేషన్లో ఏ సినిమా అయినా కూడా ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాలు అయితే షూటింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ జనరేషన్లో ఖచ్చితంగా ఒకే సంవత్సరంలో ఒకే హీరో 2-3 సినిమాలు కూడా రిలీజ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. అండ్ ప్రతి నెలకు అంటే 6 నెలలకు ఒక సినిమా, అదేవిధంగా 3 నెలలకు ఒక సినిమా చేసినటువంటి సీనియర్ హీరోలు కూడా ఉన్నారు. మన సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు. సో మరి ఇక్కడ మురారి సినిమా సమయంలో అసలు సినిమా అంతా కూడా అద్భుతంగా వస్తుంది. ఏ షూట్ చేసినా, ఏ సీన్ చేసినా కూడా చాలా అద్భుతంగా కుదురుతుంది. కానీ క్లైమాక్స్ని ఏ విధంగా ప్లాన్ చేయాలని కృష్ణవంశీ గారి మైండ్లో అసలు ఆ షూటింగ్ జరుగుతున్నంత సేపు కూడా అదే నడుస్తుంది అనమాట. అయితే ఒక మాట అనుకున్నాడు, అన్ని సినిమాల్లాగా చిన్న ఫైట్తోని ముగిద్దామా అని చెప్పేసి అనుకున్నప్పటికీ అరే అన్ని సినిమాల్లాగా ముగిస్తే దీనికి ప్రత్యేకత ఏముంటుందని చెప్పేసి మళ్ళీ అనుకున్నారట. సో ఆయన ఏ సీన్ షూట్ చేసినా కూడా అద్భుతంగా వస్తుంది. కానీ అది చేస్తున్న సమయంలో కూడా క్లైమాక్స్ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. సో మరి క్లైమాక్స్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆయనకు ఒక థాట్ వచ్చింది. అయితే మనకు తెలుసు మురారి సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఒక స్టార్ హీరోగా ఆ సినిమాతోని మంచి పేరు సంపాదించుకున్నారు మహేష్ బాబు గారు. అయితే ఈ క్లైమాక్స్లో వాళ్ళ బామ్మ గారు చనిపోయిన తర్వాత క్లైమాక్స్ అనేది ఇంకా అక్కడికి అయిపోతుంది. అయితే ఇక్కడ కృష్ణవంశీ గారు దీన్ని ఏ విధంగా ఆలోచించుకున్నారంటే ఆ సీన్స్ అన్నీ కూడా షూట్ చేస్తున్నప్పుడు మనకు తెలుసు అరటితోట దగ్గర అక్కడ బుల్లిబాబు వచ్చేసి తన్ని గుణపంతో పొడవడం. సో అప్పుడు తను అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతాడు, వసు కూడా పడిపోతుంది. సో మరి అసలు తన మనసులో ఏం ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ బామ్మ గారికి లాస్ట్ పూజకి వస్తానని చెప్పేసి నేను మాట ఇచ్చాను, అమ్మ గుర్తుకొస్తుంది, నా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా గుర్తుకొస్తున్నారు, వసు స్పృహ కోల్పోయింది, తను నేను తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, నేనే లేవలేకపోతున్నాను, అసలు బలమంతా కూడా ఏ విధంగా కూడగట్టుకోవాలి, నేను లేవాలి అని చెప్పేసి అంటే ఈ విధంగా తన మనసులో అన్నీ కూడా మెదులుతూ ఉండాలి. అప్పుడు అవన్నీ కూడా గుర్తుకొచ్చి, దైవం గుర్తుకొచ్చి అసలు నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు చనిపోవాలి, కుటుంబ సభ్యులు ఎవరో చేసిన పాపానికి, ఎవరో చేసినటువంటి శాపానికి నేనెందుకు బలి కావాలి. సో ఈ విధంగా అన్నీ కూడా మనసులో అనుకొని అప్పుడు ఆ బలమంతా కూడా కూడగట్టుకొని అప్పుడు తను పైకి లేచి ఆ మట్టి పెట్టుకొని అక్కడ ఆ రుమాలు నడుముకు కట్టుకొని వసుని తీసుకెళ్ళడం కావచ్చు. సో ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వసుకు తెలుస్తుందన్నమాట, తను అప్పటికే అది చూసిన తర్వాతనే పడిపోతుంది. సో అక్కడికి వెళ్ళి అందరికీ చెప్పలేక తనకు గాయమైందని చెప్పేసి అమ్మవారిని పట్టుకున్న తర్వాత ఒక్కొక్క రక్తం బొట్టు జారుతూ ఉంటే తన ప్రాణం ఒక్కొక్క బొట్టులోనే పోతుంది అని చెప్పేసి ఆ విధంగా చూపించారనమాట. అయితే ఇంకా లాస్ట్కి అయితే కృష్ణవంశీ గారు ఒక క్లైమాక్స్ అనేది ఎంత అద్భుతంగా చూపించారు. సో ఆ సినిమా అనేది ఇప్పటికి కూడా ఎన్నిసార్లు రిలీజ్ చేసినా, ఎన్నిసార్లు టీవీలో వచ్చినా, ఎన్నిసార్లు మనం ఫోన్లలో చూసినా కూడా తనివి తీరకుండా చూస్తూనే ఉంటాము. సో ఆ విధంగా మణిశర్మ గారి పాటలు కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నటీనటులు కావచ్చు, చాలా చాలా అద్భుతంగా మురారి సినిమా ఉంటుంది. సో మరి ఈరోజు సినిమా రిలీజ్ అయింది కాబట్టి కృష్ణవంశీ గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, ఆయన చేసినటువంటి ఆ కష్టాన్ని అండ్ మహేష్ బాబు గారి యొక్క ఈ యాక్టింగ్ కూడా, ఈ యొక్క సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో జరిగేది అసలు ఒక్కసారి కూడా కట్ చెప్పకుండా ఇదంతా కూడా నేను మహేష్ బాబు గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆయన అంతా కూడా మనసులో నింపుకున్నాడు. ఓకే అంటే ఇక్కడ కూడా నేను యాక్షన్ అని కూడా చెప్పలేదు, జస్ట్ ఆయన పొజిషన్కి వెళ్ళాడు అండ్ క్లాప్ ఇచ్చారు, ఓకే స్టార్ట్ చేశాడు. కంప్లీట్గా 3 నిమిషాల 46 సెకండ్లకి ఇంకా ఎక్కువగానే ఎక్కడ కూడా ఒక్క కట్ చెప్పకుండా, ఎక్కడ కూడా ఒక ప్రాంప్ట్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి నటీనటులు దాదాపు 100 మంది అండ్ షూటింగ్ చూడడానికి వచ్చినటువంటి మంది 1000 మంది, ఒక్కరు కూడా చిన్న డ్రాప్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్, ఎవ్వరు కూడా అల్లరి చేయట్లేదు, చాలా చాలా నిశ్శబ్దంగా ఉంది. సో ఈ నిశ్శబ్ద మట్టంలో కూడా మహేష్ బాబు గారు అక్కడ పొజిషన్కి వెళ్ళి ఆయన ఏ మాత్రం కూడా తడబడకుండా అంటే ఆయన యాక్టింగ్ అనేది అక్కడ నేను చూశాను. సో ఈ విధంగా తన యాక్టింగ్ లెవెల్స్ మురారి సినిమాతో చూపించాడని చెప్పేసి ఆయన పంచుకున్నాడు అనమాట. సో ప్రజెంట్ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని చాలా చాలా హ్యాపీగా షేర్ చేస్తూ ఉన్నారు.